సో ఇప్పుడు ఊర్దో తిరియాక్ మెథడ్, ఈ మెథడ్ అనేది వేదిక్ మ్యాథ్స్ లో చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ మెథడ్ ద్వారా మనం ఎటువంటి డిజిట్స్ కైనా స్క్వేర్ నెంబర్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ విధంగా అనేది ఈ క్లాస్ లో నేర్చుకోబోతున్నాం. 27 స్క్వేర్ చేద్దాం. 27 స్క్వేర్. సో 2 7 2 7. ఫస్ట్ ఏం చేయాలి? వెర్టికల్ గా మల్టిప్లై చేయాలి. ఓకే, సో 7 7 జా 49. ఓకే, 49. ఓకే, నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్. 2 7 జా 14 ప్లస్ 2 7 జా 14. నెక్స్ట్ 2 2 జా 4. సో 49 లో 49, 14 ప్లస్ 14, 14 ప్లస్ 14 28. ఓకే, 4. ఇప్పుడు యూనిట్ డిజిట్స్ రాద్దామండి ఇందులో. సో 9 ఇక్కడ 49 యూనిట్ డిజిట్ 9 అవుతుంది. ఈ 4 ఏమవుతుంది? ఇక్కడికి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, అంటే ప్లస్ యాడ్ చేయాలి. సో 28 ప్లస్ 4 దట్ ఈస్ 32. ఓకే, సో దిస్ ఈస్ 4 9. సో 32లో 2 యూనిట్ డిజిట్, ఈ 3 ఏమవుతుంది? ఇక్కడికి యాడ్ అవుతుంది. 4 ప్లస్ 3 7. సో వాట్ ఈస్ ద ఆన్సర్? దట్ ఈస్ ఈక్వల్ టు 729. అర్థమైందండి? 27 స్క్వేర్. సో ఏ విధంగా చేస్తాము? 27 పైన కింద రాసామండి. ఫస్ట్ ఏం చేయాలి? వెర్టికల్ మల్టిప్లికేషన్ చేయాలి. ఇటు సైడ్ నుంచి అంటే రైట్ సైడ్ నుంచి మాత్రమే చేయాలి. సో రైట్ సైడ్లో వెర్టికల్ మల్టిప్లికేషన్. సో నెక్స్ట్ క్రాస్, మళ్ళీ వెర్టికల్ మల్టిప్లికేషన్ చేస్తాం. సో 7 7 జా 49, 2 2 జా 4. సో ఈ మధ్యన క్రాస్ కదా, 2 7 జా 14, 2 7 జా 14. నెక్స్ట్ ప్లస్ 2 7 జా 14. సో 28. ఓకే, సో ఇప్పుడు 49కి యూనిట్ డిజిట్ మాత్రమే ఉండాలి కదా. 49లో 9 ఇక్కడ ఉంటుంది, 4 ఏమవుతుంది? ఇక్కడికి యాడ్ అవుతుంది. ఓకే, సో 28 ప్లస్ 4 32. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 4 వచ్చింది. సో ఇక్కడ 32లో యూనిట్ డిజిట్ 2 ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ నెంబర్ ఏమవుతుంది అంటే క్యారీ ఫార్వర్డ్ టు 4. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే 7 అవుతుంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 729. ఓకే, సో మీరు ఇప్పుడు 35 స్క్వేర్ని చేయండి. మీరు 35 స్క్వేర్ని. సో 3 5 3 5. ఓకే, ఫస్ట్ ఏం చెప్పాము? వెర్టికల్ గా మల్టిప్లై చేయాలన్నాం. ఓకే, వెర్టికల్ గా మల్టిప్లై చేద్దాం. 5 5 జా 25. ఓకే, 3 3 జా 9. సో మధ్యలో ఏమొస్తుంది? క్రాస్ వస్తుంది, క్రాస్ మల్టిప్లికేషన్. సో 3 5 జా 15 ప్లస్ 3 5 జా 15. ఓకే, సో 25లో యూనిట్ డిజిట్ ఏమవుతుంది? 5. ఇక్కడ ఉన్నటువంటి 2 ఇక్కడికి యాడ్ అవుతుంది. సో 15 ప్లస్ 15 30, 30 ప్లస్ 2 32. డైరెక్ట్ నేను స్టెప్ వేస్తున్నానండి. సో నెక్స్ట్ 9 5. ఓకే, 32లో యూనిట్ డిజిట్ ఏమవుతుంది? 2 అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి 3 ఇక్కడికి యాడ్ అవుతుంది. సో 9 ప్లస్ 3 దట్ ఈస్ 12. ఓకే, వాట్ ఈస్ ద ఆన్సర్? దట్ ఈస్ 12 2 5. ఊర్దో తిరియాక్ మెథడ్ లో యూనిట్ డిజిట్ కి స్క్వేర్ నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేసామో చూసాము. 2 డిజిట్ కి స్క్వేర్ నెంబర్ ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసామో చూసాము. ఓకే, సో ఇప్పుడు 3 డిజిట్ కి స్క్వేర్ నెంబర్ ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దామండి. సో నెక్స్ట్ 435 హోల్ స్క్వేర్ ని చేద్దామండి. 435 హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఎన్ని డిజిట్స్ అండి? 3 డిజిట్స్ కదా. 3 డిజిట్స్ ప్యాటర్న్ ఏమవుతుందంటే 1 2 3. 3 డిజిట్స్ ప్యాటర్న్ 1 2 3. రివర్స్ లో రాద్దామండి. 2 1. ఓకే, సో 3 డిజిట్స్ ప్యాటర్న్ ఇది అవుతుంది. ఓకే, సో 4 3 5 4 3 5. సో ముందుగా 1 డిజిట్, ఇది 1 డిజిట్కి చేద్దామండి ముందుగా. సో 1 డిజిట్ లెఫ్ట్ సైడ్లో 4, 1 డిజిట్ లెఫ్ట్ సైడ్ ప్యాటర్న్ ఇది 1.
సో 1 digit లెఫ్ట్ సైడ్ ప్యాటర్న్ ఏమవుతుంది 4 4 కదా. సో ది వెర్టికల్ మల్టిప్లికేషన్ రైట్ సైడ్ లో 1 digit ఏమవుతుంది దట్ ఈస్ 5 5. సో 5 5 is 25. ఓకే 4 4 is 16. నెక్స్ట్ రైట్ సైడ్ లో 2 digit రైట్ సైడ్ లో 2 digit ఏమవుతుంది రైట్ సైడ్ లో 2 digit 35. సో 35 కి ఏం చేయాలి క్రాస్ మల్టిప్లికేషన్ 2 digit కి క్రాస్ మల్టిప్లికేషన్ 3 5 is 15 3 5 is 15 15 plus 15 3 5 is 15 plus 3 5 is 15. ఓకే సో లెఫ్ట్ సైడ్ లో 2 digits అంటే ఏమవుతుంది 4 3 4 3 కదా. సో దీనికి క్రాస్ మల్టిప్లికేషన్ ఓకే 4 3 is 12 ప్లస్ 4 3 is 12. ఓకే సో ఇప్పుడు 3 digits అంటే ఏమవుతుంది 3 digit అంటే 4 3 5. ఓకే దీనికి ఏం చేయాలి క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి 4 5 4 5 3 3. ఓకే సో దట్ ఈస్ 4 5 is 20 ప్లస్ 4 5 is 20 ప్లస్ 3 3 is 9. సో 25 లో యూనిట్ డిజిట్ ఏమవుతుంది దట్ ఈస్ 5. ఇక్కడ ఉన్నటువంటి 2 ఏమవుతుంది ఫార్వర్డ్ టు నెక్స్ట్ 15 plus 15 30 30 plus 2 that is 32. 20 plus 20 40 40 plus 9 49. 12 plus 12 that is 24. This is 16. ఇప్పుడు అన్నిట్లో యూనిట్ డిజిట్ మాత్రమే ఉండాలి ప్రతి స్థానంలో కూడాను. ఇక్కడ 5 వస్తుంది ఇక్కడ యూనిట్ డిజిట్ ఏమవుతుంది 2 అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి 3 ఏమవుతుంది క్యారీ ఫార్వర్డ్ టు నెక్స్ట్. సో 49 plus 3 that is 52 24 16. ఓకే ఇక్కడ యూనిట్ డిజిట్ 5 ఉంది ఇక్కడ యూనిట్ డిజిట్ 2 ఉంది. ఇక్కడ 52 లో యూనిట్ డిజిట్ ఏమవుతుంది 2 అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి 5 క్యారీ ఫార్వర్డ్ టు నెక్స్ట్ 24 plus 5 29 16. సో ఇక్కడ సింగిల్ డిజిట్ 5 ఇక్కడ 2 ఇక్కడ 2. సో 29 లో సింగిల్ డిజిట్ ఏమవుతుంది 29 లో యూనిట్ డిజిట్ ఈ ప్లేస్ ఏమవుతుంది సో దట్ ఈస్ 9. ఇక్కడ 2 forward to next 16 plus 2 that is 18. What is the answer 8 9 2 2 5. అర్థమైందండి. ఓకే సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు టేక్ ద 4 digit నెంబర్. ఆ 4 digit నెంబర్ కి స్క్వేర్ ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేద్దామో చూద్దామండి. సో 4 digit ప్యాటర్న్ ఏమవుతుందంటే 1 2 3 4 3 2 1. దిస్ ఈస్ ద ప్యాటర్న్ అండి. సో రైట్ డౌన్ 1 2 3 4 1 2 3 4. ఓకే సో ఫస్ట్ ఇవి డిజిట్స్ అండి. లెఫ్ట్ సైడ్ నుంచి 1 digit అంటే ఏమవుతుంది లెఫ్ట్ సైడ్ నుంచి 1 digit అంటే 1 అవుతుంది. దీనికి ఏ విధంగా చేయాలి సో 1 1కి వెర్టికల్ మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే 1 digitకి. సో రైట్ సైడ్ నుంచి 1 digit ఏమవుతుంది రైట్ సైడ్లో 1 digit ఏమవుతుంది 4 అవుతుంది. సో దీనికి ఏం చేయాలి వెర్టికల్ మల్టిప్లికేషన్ చేయాలి. సో 4 4 is 16 సో 1 1 is 1 4 4 is 16 1 1 is 1. ఓకే నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో 2 digits అంటే ఏమవుతుంది 1 2 కదండి. సో 1 2కి ఏం చేయాలి క్రాస్ మల్టిప్లికేషన్ 1 2 is 2 1 2 is 2 2 plus 2. ఓకే సో రైట్ సైడ్లో 2 digits అంటే ఏమవుతుంది రైట్ సైడ్లో 2 digits అంటే దట్ ఈస్ 3 4 3 4 3 4కి ఏం చేయాలి క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి 3 4 is 12 3 4 is 12 12 plus 12. ఓకే సో నెక్స్ట్ రైట్ సైడ్లో 3 digits
రైట్ సైడ్లో 3 డిజిట్స్ అంటే ఏమవుతుంది? రైట్ సైడ్లో 3 డిజిట్స్ అంటే 2, 3, 4 కదండి. రైట్ సైడ్లో 3 డిజిట్స్ అంటే 2, 3, 4 కదండి. దీనికి చేయాలి. ఏ విధంగా చేస్తాం? రైట్ సైడ్లో 3 డిజిట్స్కి 2, 4, ఓకే, మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ 2, 4, 3, 3, ఓకేనండి. సో 2, 4 జా 8 ప్లస్ 2, 4 జా 8 ప్లస్ 3, 3 జా 9, ఓకే. సో నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో 3 డిజిట్స్, లెఫ్ట్ సైడ్లో 3 డిజిట్స్, లెఫ్ట్ సైడ్లో 3 డిజిట్స్ అంటే ఏమవుతుంది? దట్ ఈజ్ 1, 2, 3 కదండి. సో 1 లెఫ్ట్ సైడ్లో 3 డిజిట్స్ 1, 2, 3. సో 1, 3, ఓకే, 1, 3, 2, 2, ఓకే. సో 1, 3 జా 3 ప్లస్ 1, 3 జా 3 ప్లస్ 2, 2 జా 4, ఓకే. నెక్స్ట్ 4 డిజిట్స్, 4 డిజిట్స్ అంటే ఏమవుతుంది? 1, 2, 3, 4, 1, 2, 3, 4 వీటి చేద్దాం. విభజించాలి. 1, 4, 1, 4, 1, 4, 1, 4, ఓకే, 2, 3, 2, 3. సో 1, 4 జా 4 ప్లస్ 1, 4 జా 4 ప్లస్ 2, 3 జా 6, 2, 3 జా 6. వాట్ ఈస్ దిస్? సో ఇప్పుడు 16 యూనిట్ డిజిట్ ఏమవుతుందండి? 6 అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి 1 ఏమవుతుంది? ఫార్వర్డ్ టు నెక్స్ట్ 12 ప్లస్ 12 24, 24 ప్లస్ 1 25, 8 ప్లస్ 8 16, 16 ప్లస్ 9 25, 4 ప్లస్ 4 8, 8 ప్లస్ 6 14, 14 ప్లస్ 6 20, 3 ప్లస్ 3 6, 6 ప్లస్ 4 10, 2 ప్లస్ 2 4 1, నెక్స్ట్ 6. ఇందులో యూనిట్ డిజిట్ ఏమవుతుంది? 25లో దట్ ఈస్ 5. 2 అనేది ఏమవుతుంది? మూవ్ టు నెక్స్ట్. సో 25 ప్లస్ 2 27, 20, 10, 4 1, 6, 5. సో 27లో యూనిట్ డిజిట్ ఏమవుతుంది? 7 అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి 2 మూవ్ టు నెక్స్ట్. 20 ప్లస్ 2 22, 10, 4 1, 6, 5, 7, 22లో యూనిట్ డిజిట్ ఏమవుతుంది? 2 అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి 2 ఏమవుతుంది? మూవ్ టు నెక్స్ట్. 10 ప్లస్ 2 12, 4 1, 6, 5, 7, 2, 12లో యూనిట్ డిజిట్ ఏమవుతుంది? 2 అవుతుంది. ఇక్కడ 1 మూవ్ టు నెక్స్ట్. 4 ప్లస్ 1 5 1. వాట్ ఈస్ ద ఆన్సర్? 1 5 2 2 7 5 6.